ఎవరైనా ఉన్నారా? నా పని అయిపోయింది, నా రోజులు దగ్గర పడినాయి, నా జీవితము చివరి దశకు వచ్చేసింది, ఇక ఆత్మహత్యే, చచ్చిపోవడమే, కథ ముగియడమే, ఇది నా జీవితంలో ముగింపు అనుకుంటున్నారా? అయితే వినండి, ఎప్పుడైతే నీ జీవితంలో సాధారణంగా అటువంటి స్థాయికి వస్తావో ప్రభువు కోరుతుందేనో తెలుసా? సరే, నీ పని అయిపోయిందని చెప్పి చేతులు ఎత్తేసావు కదా, ఆ చేతులు ఏదో తీసుకొచ్చి నా చేతిలో పెట్టు, నా పని నీ జీవితంలో ప్రారంభిస్తా. నిన్ను నా చేతికి అప్పగించావు కాబట్టి, నీ సమస్య నా చేతికి అప్పగించావు కాబట్టి, నీ కుటుంబాన్ని నా చేతికి అప్పగించావు కాబట్టి, నీ కష్టాన్ని, నీ కన్నీటి గాథను నా చేతికి అప్పగించావు కాబట్టి, నేనేం చేస్తానో ఒకసారి చేసి చూపిస్తా. రా, నీ కష్టం ఏమిటో, నీ కన్నీటికి కారణం ఏమిటో నా చేతికి అప్పగించు, నేనేం చేయగలను చూపిస్తా, నిరూపిస్తా అన్న ప్రభు నీకు సవాలు విసురుతున్నాడు. నీకున్న సమస్య ఏమిటో, నీకున్న కష్టం ఏమిటో, నీకన్నిటికీ కారణం ఏమిటో తీసుకొచ్చి నా ప్రభు చేతిలో పెట్టి చూడు. నా దేవుడు నీ